హిందీ సినిమా రంగంలో హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ రష్మిక మందన జంటగా నటించిన చిత్రం 'ఛావా'. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఈ చిత్రం 5వ రోజు కలెక్షన్ వివరాల్లోకెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. టాలెంటెడ్ టెక్నీషియన్స్, ప్రమోషన్ ఖర్చులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు అన్నీ కలుపుకొని ఈ మూవీని 130 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. తొలి రోజు ఈ మూవీని ఇండియాలో 4500 స్క్రీన్లలో, అలాగే ప్రపంచవ్యాప్తంగా 5500 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. సినిమా టాక్ బాగుండడంతో ఈ సినిమాని ఇప్పుడు ఎక్కువ థియేటర్లకు పెంచారు. ఈ మూవీ తొలి రోజు ఇండియాలో 31 కోట్ల రూపాయలు వసూలు చేయగా, ఇక రెండవ రోజు రెట్టించిన జోరు చూపించి 37 కోట్ల రూపాయలు, మూడవ రోజు 49 కోట్ల రూపాయలు, నాలుగో రోజు 24 కోట్లు, ఐదవ రోజు 26 కోట్ల రూపాయలు, ఆరవ రోజు 32 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఒక్క ఇండియాలోనే 198 కోట్లను వసూలు చేసింది. ఇక ఈ మూవీ ఇంటర్నేషనల్ మార్కెట్లో గత 6 రోజుల్లో $5 మిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 43 కోట్లకు పైగా వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం మొత్తం 240 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక బాక్సాఫీస్ వద్ద కెప్టెన్ అమెరికా పోటీని తట్టుకొని మరీ కలెక్షన్లను సాధిస్తుంది. ఇక ఈ మూవీ 7వ రోజు కలెక్షన్ వివరాల్లోకి వెళ్తే, 7వ రోజు ప్రపంచవ్యాప్తంగా 18 కోట్లు వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేసినా కూడా దానికి తగ్గట్టుగానే 15 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 260 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక 300 కోట్ల రూపాయల వైపు దూసుకెళ్తుంది ఛావా చిత్రం. మరి లాంగ్ రన్లో ఎంతవరకు కలెక్షన్లను సాధిస్తుందో చూద్దాం.